శ్రీమద్ భాగవతంలో ఉన్న కుచేలుని కథ అంటే ఒక పేదవాడికి ధనం వచ్చిన కథ కాదు. ఇది స్నేహానికి విలువ తెలిసిన కథ. కుచేలుడు అంటే అహంకారం లేని భక్తి, అంచనాలు లేని స్నేహం. పేదరికం అంటే లోటు కాదు, లోభం లేని జీవితం. అటుకులు అంటే విలువ తక్కువ కాని భావం ఎక్కువైన కానుక. శ్రీకృష్ణుడు ఏమి చేశాడు? కానుకను చూడలేదు, హృదయాన్ని చూశాడు. అటుకులు తిన్నాడు అంటే భక్తి ఎంత చిన్నదైనా దైవానికి అది మహాప్రసాదమే. కుచేలుడు ఏమీ అడగలేదు అంటే నిజమైన స్నేహం. లాభం కోరదని సత్యం. కృష్ణుడు ఇచ్చాడు అంటే దైవం అడిగినదాన్ని కాదు, అవసరమైనదాన్ని ఇస్తాడన్న బోధ. ధనం ఇంటికి వచ్చింది అంటే భక్తికి ఫలితం, స్నేహానికి గౌరవం. ఇక్కడే భాగవత సత్యం. దైవం ముందు పేద ధనిక భేదం లేదు, భావమే ప్రమాణం. సందేశం ఒక్కటే, చేతిలో ఏముందో కాదు, హృదయంలో ఏముందో ముఖ్యం. ఇదే శ్రీకృష్ణుని లీల. జై శ్రీరామ్.